ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం షష్ఠోధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 47వ మరియు చివరి శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. ఈ శ్లోకానికి అర్థం, ఎవరైతే అంతఃకరణం నాతోనే లీనమై నాపై సంపూర్ణ భక్తి మరియు విశ్వాసంతో నన్ను భజిస్తాడో అటువంటి యోగి అందరి యోగులలో అత్యుత్తముడని నా అభిప్రాయం. అమాంగ్ ఆల్ యోగీస్ ద వన్ హూ ఆల్వేస్ అబైడ్స్ ఇన్ మీ, థింక్స్ ఆఫ్ మీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ వర్షిప్స్ me with deep faith and devotion. He is considered by me to be the highest of all yogis. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బయట పూజలు మాత్రమే కాదు, మన అంతరంగంలో దేవుని గుర్తుంచుకోవడం ముఖ్యం. దేవునిపై ప్రేమ, శ్రద్ధ, నిరంతర స్మరణ ఇవే మనల్ని అత్యుత్తమ యోగిగా మారుస్తాయి. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.